సమయంలో అయితే ఒక టాపిక్ అయితే వచ్చింది బిగ్ బాస్ 9 గురించి. డీమాన్ పవన్ బిగ్ బాస్. డీమాన్ పవన్ కాదు, కాట్రాజ్ పవన్. కామంతో కటకట లైవ్ ఎపిసోడ్లో దారుణం రా నాయన. బిగ్ బాస్ 9 తెలుగు లైవ్. బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇలాంటి ప్రేమ కలాపాలు కామనే. ముద్దు ముచ్చట్లు, హగ్గులు, ఇంకాస్త మితిమీరి దుప్పట్లో దుమారాలు, ఇలా చాలా చాలా చూపించారు ఇప్పటి వరకు. అయితే ఇలాంటి వ్యవహార కార్యక్రమాలు బిగ్ బాస్ జరగడానికి కొంత టైం పడుతుంది. అంటే ఒక 5-6 వారాలు గడిచిన తర్వాత, బాండింగ్ కుదిరిన తర్వాత కథా కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ ఈ సీజన్లో ఆత్రంగారులు ఏమాత్రం ఆపుకోలేకపోతున్నారు. అప్పుడే మొదలుపెట్టేసిన బిగ్ బాస్ హౌస్ని లవర్స్ పార్క్లా మార్చేశారు. ఇక కిందికి వెళ్తే, ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలామంది పులిహోర రాజాలను చూసుంటారు. కానీ డీమాన్ పవన్ అనే నిబ్బా సరుకు ఇప్పటి వరకు ఏ సీజన్లోనే చూసుంటారు. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం కాలేదు, కానీ హౌస్లో రీతు చౌదరి కోసం ఈ బుడ్డోడు తెగ తప్పించిపోతున్నాడు. నేను జపనీస్ నవలలు చదువుతుంటా సార్, అందులో డీమాన్ అంటే వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారు, సో నేను కూడా వీక్ నుంచి స్ట్రాంగ్ అవ్వాలని డీమాన్ పవన్ అని పేరు పెట్టుకున్నానని నాగార్జున ముందు చెప్తే, ఓహో మనోడు కెరియర్పై బాగానే ఫోకస్ పెట్టాడని అనుకున్నారు. వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారా బాబు, మీరు అవుతారు అని అంతా అనుకున్నారు. ఇక్కడ చూడండి ఈ తమిళ, అరే డీమాను ఇదేమి చొంగరా, అన్నపూర్ణ స్టూడియో నుంచి వరదలా పొంగిస్తున్న చొంగ నిబ్బ. సో ఇంకా మనము ఇంకా ఈ న్యూస్కి ముందులోకి వెళ్తే, సామాన్యుడిగా ఉన్నంత వరకు డీమాన్ పవన్లా బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సెలబ్రిటీలా అయ్యాడో డీమాన్ పవన్ కాస్త చొంగ పవన్గా అయిపోయాడు. రీతు చౌదరి కనిపిస్తే చాలు బకెట్లు బకెట్లు చొంగగారేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి మనోడి ఊరు తణుకు వరకు ఈ చొంగ ప్రవహించేట్టుగా అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. నిన్న బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్లో రీతు చౌదరి డీమాన్ల పనులు చాలా అరాచకమే చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలా పత్తేపారాలు చూసుంటారు, కానీ ఇది మేలు రకం పత్తేపారం. వాళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తే బుర్రపాడే. మరి మెయిన్ ఎపిసోడ్లో ఎంత చూపిస్తారేమో కానీ లైవ్లో మాత్రం అరాచకం చేస్తారు. వాళ్ళ సంభాషణ ఎలా సాగిందో లైవ్ ఎపిసోడ్లో. రీతు చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోడు టిప్ టాప్గా రెడీ అయ్యి ఆమె పక్క నుంచి నిలబడ్డాడు. ఇద్దరి మధ్యలో గాలి కూడా ఆడనంత దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశాడు పులిహోర తాలింపు. ఏంటి నువ్వు మాట్లాడడం లేదు ఈ మధ్య? అప్పుడు రీతు చౌదరి చూసిందయ్యా చూపులు కత్తులే. అటు నుంచి డీమాన్ పవన్ అయితే అలానే చూస్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి కసికసి చూపులతో శోభన గదిలో కొత్త జంటల చూపులతోనే చంపేశారు. ఆ చూపుల్ని ఆడియన్స్ చూస్తే మాత్రం వామ్మో ఇదేంద్రా అయ్యా, ఇది బిగ్ బాస్ హౌస్నా లేకుంటే ఆ సిపిఐ నారాయణ అన్నట్టుగా ఇంకేదైనా హౌస్ అన్నట్టుగానే అనిపిస్తుంది. దాదాపు 2-3 నిమిషాల పాటు అలా చూసుకుంటూ ఒకరినొకరు రుద్దుకుంటూనే కనిపించారు. మరి మెయిన్ ఎపిసోడ్లో ఎంత చూపిస్తారేమో కానీ లైవ్ ఎపిసోడ్లో మాత్రం కామంతో కటకటలు ఆడిపోతున్నట్టుగానే చూపించారు డీమాన్ పవన్ రీతు చౌదరిలను. చూపించడం ఏంటి నా బొంద, వాళ్ళు అలానే చూసుకున్నారు. రీతు చౌదరి సింక్ దగ్గర అంట్లు తోముతుంటే ఆమె చుట్టూనే హచ్చు కుక్కలా తిరుగుతున్నాడు. కనీసం ఆమె పక్కకి తిరగడానికి కూడా లేకుండా పక్కకు వెళ్ళి మోచేతిని ఆమె చేతికి తగిలిస్తూ కామంతో కటకటలు ఆడిపోతున్నట్టుగానే బకెట్లు సొల్లు కార్చేశాడు. వీడెవర్రా బాబు, వీడికి డీమాన్ పవన్ అని కాదు కాట్రాజ్ పవన్ అని పెట్టుకోవాల్సింది అన్నట్టుగా కామంతో కటకటలాడించు కనిపించాడు. ఇక సింకు దగ్గర రుద్దుకోవడం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి బయట వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కసి చూపులు స్టార్ట్ చేశారు. డీమాన్ పవన్ హౌస్లో లేకపోతే ఏమవుతుందో ఏమో అన్నట్టుగా కసి చూపులతో తహతహలాడిపోయింది రీతు చౌదరి. దెబ్బకి ఈమెపై ఏమన్నా విష్ణుప్రియ పూనిందా అన్నట్టుగా చికాకు దొబ్బించింది. గత సీజన్లో రీతు జిగిడి దోస్త్ విష్ణుప్రియ కూడా సేమ్ టు సేమ్ ఇదే తంతు. పృథ్వీ కనిపిస్తే చాలు తప్పించిపోయేది. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టుగా రీతు చౌదరి కడకడలాడిపోతుంది లైవ్ ఎపిసోడ్లో. పెద్ద కళ్ళు వేసుకొని రెప్ప వేయకుండా డీమాన్ పవన్ని అలా చూసేసరికి వీడు మొత్తం మర్చిపోయి ఊహల్లో తేలిపోతున్నాడు. ఆ తర్వాత ఉందయ్యా సీను. ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ పార్కులో లవర్స్ ఒకరు కూర్చొని ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుంటూ మాట్లాడుతున్నట్టుగానే ఏంటి చెప్పు అని రీతు, ఏంటి నువ్వు చెప్పు అంటూ డీమాన్ పవన్ తస్సాదియా. ఒకానొక సందర్భంలో చెప్పు సృజన అనే లవర్స్ వైరల్ ఆడియో కాల్ని గుర్తు చేశారు ఈ ఇద్దరు. రీతు మనసులో ఏముందో తెలుసుకోవాలని తహతహలాడిపోయాడు డీమాన్ పవన్. ఆడుకోవడం అయిపోయిందా అంటూ సిగ్గుపడిపోయాడు. ఆ మాటలతో రీతు చౌదరి, ఏంటి నేను ఆడుకుంటున్నానా నీతో అంటూ పెద్ద కళ్ళతో కసిగా అలా చూస్తూనే ఉంది. నేనేమైనా అన్నానా అంటూ ఆ మాటతో డీమాన్ పవన్ ఏమైనా అంటే బాగుండని
నిబ్బా డైలాగ్ కొట్టాడు. ఏంటి ఏంటి అని కసికసిగా చూస్తూ నవ్వింది. ఈ పత్యాపారం ఇక్కడితో అయిపోలేదు, అలా సాగుతూనే ఉంది. నాతో ఎందుకు మాట్లాడడం లేదని డీమాన్ అంటే ఎందుకు మాట్లాడాలని సాగదీసింది రీతు. హే, నేను నీ ఫ్రెండ్ని కదా, నేనంటే ఇష్టం లేదా? ఓపెన్ అయిపోయాడు డీమాన్. ఆ మాటలతో స్మైల్తోనే సమాధానం ఇస్తూ తెగ సిగ్గుపడిపోయింది రీతు. నేను నీతో మాట్లాడను అంటే ఆమె చెయ్యి పట్టుకొని మీదికి లాక్కున్నాడు డీమాన్. ఆమె చేతుల్ని పట్టుకొని తెగ నలిపేశాడు. ఆమె కూడా ఏం తగ్గలేదు. హే, ఇప్పుడు నేను మాట్లాడొద్దు అంటే నువ్వు నాతో మాట్లాడవా అంటే అని రీతు అంటే, అంతేగా అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అన్నాడు డీమాన్. అంతేలే, నువ్వు బిజీ కదా అన్నది రీతు. ఏంటి రీతు, నేను ఉదయం కనిపించకపోయేసరికి కోపం వస్తుందా? నీకు ఈ విషయం తెలుసా రీతు? ఆ బ్లూ డ్రెస్ నీకోసమే వేసుకొని వచ్చా, కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యాను. ఆ డ్రెస్ నీకు ఇష్టమని దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకొని తిరుగుతున్నానంటూ తెగ పులిహోర కలిపేశాడు నిబ్బా పవన్. ఆ తర్వాత మళ్ళీ రీతును కసికసిగా చూస్తుంటే ఆమె కూడా అస్సలు తగ్గలేదు. అంతే కసిగా చూసేసరికి చెప్పు అని లవర్స్ ఫోన్లో మాట్లాడుకున్నట్ట అడిగాడు డీమాన్. ఏంటి చెప్పేది? నువ్వు చెప్పకుండా అర్థం అవ్వాలి కదా అన్నది రీతు. అయితే వీళ్ళ రసకేలిని చూడ్డానికి బిగ్ బాస్ కూడా చిరాకు దొబ్బిందేమో కానీ అక్కడికి కట్ చేసేస్తాడు. కానీ డీమాన్ పవన్ ఆనందం అయితే మామూలుగా లేదు. రీతు తనకి పడిపోయిందనే ఆనందంతో అద్దం ముందుకు వెళ్ళి తెగ రెడీ అయిపోతున్నాడు. ఇంతలో సంజన వెళ్ళి ఏంటి పడిపోయావా, చూస్తున్నా అని అన్నది. ఆ మాటలతో అప్పటి వరకు బకెట్లు సొల్లు కార్చి నేనంత ఈజీగా పడను, నాకు సింపుల్గా ఉండటమే ఇష్టం అని బిల్డప్ కబుర్లు చెప్పాడు. మళ్ళీ రీతు కనిపించేసరికి మళ్ళీ కార్చడం స్టార్ట్ చేశాడు చొంగ. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలని రీతు అడగగా సంజనాకి ఇచ్చిన చాక్లెట్ని తిరిగి అడిగి తీసుకొని మరీ రీతుకి ఇచ్చాడు. అది కూడా ఎలాగంటే ఫుల్ పౌడర్ కొట్టుకొని వచ్చి రీతు పడుకొని ఉంటే మెల్లగా ఆమె పక్కన కూర్చొని ఆమె పెట్టెపై మోచేతిని ఆంచి చేతిలో చాక్లెట్ పెట్టాడు. ఇద్దరు మళ్ళీ కసికసి చూపుల తర్వాత గుసగుసలాడుకొని చాక్లెట్ పంచుకొని తిన్నారు. డీమాన్ పవన్ పిల్ల చేష్టలు చూస్తుంటే వీడి ఫ్యూచర్ ఫసక్కే అనిపించక మానదు. డీమాన్ కాస్త డమల్ అయిపోయేటట్టు అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్. ఇది జరిగింది. నేను కూడా లైవ్ చూసిన, వాళ్ళిద్దరూ బాగానే కొద్దిగా రొమాంటిక్గా ఉన్నారు నిన్నటి ఎపిసోడ్లో లైవ్లో. ఆ వీడియో నాకు దొరకలేదు కానీ మళ్ళీ దొరికితే ఎప్పుడైనా పెడతాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మై ఛానల్ ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి.